హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సీజనల్ ఫ్రూట్ అండి. మ్యాంగో పుడ్డింగ్ చూపించబోతున్నానండి. టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా మ్యాంగో తీసుకోవాలండి, కొంచెం పండింది తీసుకోండి. తీసుకొని హాట్ వాటర్లో కొంచెం వాష్ చేసి తీసుకోండి. వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం స్వీట్గా ఉన్నదే తీసుకోండి. మ్యాంగో కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా లోపల గుజ్జంతా తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ వేసేసుకోండి. కొంచెం ఏదన్నా మీకు టైట్ అనిపిస్తే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ మెల్ట్ అవ్వాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇది క్యారమిల్ కోసం మనం తీసుకున్న షుగరు. అంతా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వగానే తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. నేను కొంచెం తక్కువే తీసుకున్నానండి. క్యారమిల్ అనేది డామినేట్ చేయకూడదు మ్యాంగో ఫ్లేవర్నని. ఇలా మ్యాంగో ప్యూరీని అదే ప్యాన్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కుక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలు ఏమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మ్యాంగో ప్యూరీ కూడా ఇలా కుక్ అయింది కదండి, బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇందులోకి 2 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది, అంత పర్ఫెక్ట్గా రాదు టెక్స్చర్ అనేది. ఇలా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలండి. ఇది గ్లాసీ టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అక్కడక్కడ మ్యాంగో పల్ప్ తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సీజనల్లో మాత్రమే దొరికే మ్యాంగోస్ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా కంటిన్యూస్గా కుక్ చేసుకోవాలండి. చెప్పాను కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి గ్లాసీ టెక్స్చర్ వచ్చి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసినాక ఎక్కువ టైం పట్టదండి. 1 to 2 minutes లోపే కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ క్యారమిల్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా సెట్ అవుతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బౌల్కి కూడా ఏం అంటుకోవట్లేదండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి డిమౌల్డ్ చేసేసుకోవడమేనండి. టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కదండి మ్యాంగో అనేది. అన్ సీజన్లో దొరికినా అంత టేస్ట్ అంత మంచిగా ఉండదు. మీరు కూడా మ్యాంగోతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.